How are you? Welcome to Srikanth Maths Tutorials YouTube channel. నిన్న స్ట్రైట్ లైన్స్ లో వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లో పార్ట్ 1 చెప్పాను అన్న. దాంట్లో నేను వీడియోలో 2 క్వశ్చన్స్ మాత్రమే చేశాం. క్వశ్చన్ నెంబర్ 1 లో మనం జనరల్ గా 1:6 రేషియోలో ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం అనుకున్నాం. సో క్వశ్చన్ నెంబర్ 1 లో లాస్ట్ వీడియోలో 2 ప్రాబ్లమ్స్ చేశాను అన్న. రిమైనింగ్ 4 ప్రాబ్లమ్స్ క్వశ్చన్ నెంబర్ 1 లో రిమైనింగ్ 4 ప్రాబ్లమ్స్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. దాంట్లో ఈ క్వశ్చన్ చూడండి, థర్డ్ క్వశ్చన్ ఇది. Find the value of x if the slope of the line passing through 2, 5 and x, 3 is 2. So, ఇక 2 పాయింట్స్ ఇచ్చాడు అన్న. ఈ 2 పాయింట్స్ ద్వారా పాస్ అయ్యేటటువంటి లైన్ యొక్క స్లోప్ 2 అని ఇచ్చాడు. 2 అని ఇచ్చి ఆ అన్నోన్ వాల్యూ x ను ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఫస్ట్ సొల్యూషన్ స్టార్ట్ చేసేటప్పుడు చిన్న క్వశ్చన్ అన్న, ఈజీగా చేయొచ్చుది. Given points, let capital A 2, 5 and capital B x, 3. First point x1, y1, second point x2, y2 గా ట్రీట్ చేయండి. ఈ 2 పాయింట్స్ యొక్క స్లోప్ వాల్యూ 2 అని ఇచ్చాడు. స్లోప్ ఆఫ్ AB is equal to 2. 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు స్లోప్ కి ఫార్ములా జనరల్ గా తెలుసు. ఏంటన్నా ఫార్ములా రాద్దాం ఫస్ట్. y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 is equal to 2. సబ్స్టిట్యూట్ చేద్దాంరా. ఇక్కడ y2 వాల్యూ ఎంత? 3. y2 వాల్యూ 3, y2 ని సబ్స్టిట్యూట్ చేస్తే ఇది జార్చున్నానా 3 మైనస్ 5 బై x2 minus x1, x minus 2 is equal to 2. Okay na? 3 minus 5, 3 minus 5 value minus 2, minus 2 is equal to cross multiplication చేద్దాం na 2 into x minus 2. both sides na e2 ni cancel చేయండి. ఇంకేం మిగులుతుందమ్మా ఇక్కడ? minus 1 is equal to x minus 2. ఓకేనా? రైట్ హ్యాండ్ సైడ్ minus 2 ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తే minus 1 plus 2 is equal to x. minus 1 plus 2 అంటే plus 1. Therefore, x is equal to 1 is the answer. Okay na? Most important 2 marks question. చాలా చిన్న క్వశ్చన్ అన్న, జాగ్రత్తగా కాన్సంట్రేట్ చేయండి. ఇది పబ్లిక్ ఎగ్జామినేషన్ లో 2 మార్క్స్ క్వశ్చన్స్ లో క్వశ్చన్ నెంబర్ 1 లో మనం ప్రిపేర్ అవ్వాల్సినటువంటి 6 క్వశ్చన్స్ లో క్వశ్చన్ నెంబర్ 3. ఓకే, నెంబర్ 1 లో ఫోర్త్ క్వశ్చన్ అన్న ఇది. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ y if the line joining the points 3, y and 2, 7 is parallel to the line joining the points -1, 4 and 0, 6. ఈ ఫస్ట్ 2 పాయింట్స్ తో ఫామ్ అయ్యేటటువంటి లైన్ ఈ సెకండ్ 2 పాయింట్స్ తో ఫామ్ అయ్యేటటువంటి లైన్ కి ప్యారలల్ గా ఉంది అన్నాడు. అంటే సో ఇక్కడ 2 లైన్స్ ప్యారలల్ గా ఉన్నాయి. 2 లైన్స్ ప్యారలల్ గా ఉంటే కండిషన్ ఏంటి? వాటి స్లోప్స్ ఈక్వల్ గా ఉంటాయి. ఓకేనా? రైట్. ఇప్పుడు ఆ స్లోప్స్ ఈక్వల్ గా ఉంటాయనే కండిషన్ బేస్ చేసుకుని ఇప్పుడు అన్నోన్ y వాల్యూ ఫైండ్ అవుట్ చేయబోతున్నాను అన్న. ఫస్ట్ వే కదా 4 పాయింట్స్ ఉన్నాయి. జాబ్ చూడండి. గివెన్ పాయింట్స్, ఫస్ట్ పేర్ ని లెట్ capital A 3, y, capital B 2, 6. Second pair nana capital C -1, 4, capital D 0, 6 గా తీసుకుందాం. ఇవి 2 లైన్స్. వాడు ఏమిచ్చాడు? గివెన్ these 2 lines are parallel. Line AB is parallel to line CD. If 2 lines are parallel, then their slopes are equals. Therefore, slope of AB, line AB is equal to slope of line CD. Slopes of these 2 lines are equal. Why? Because given lines are parallel lines. Slope of AB. Previous question లో చెప్పాము నాన్న, 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు 2 పాయింట్స్ స్లోప్ ఫార్ములా y2 y1 x2 x1.
ఇక మళ్ళీ ఫార్ములా వేయాల్సిన అవసరం లేదు కదా. ఇది x1 y1 x2 y2 ఫార్ములా జనరల్ ఐడియా ఉంది ఏంటి y2 మైనస్ y1 y2 అంటే ఎంత 7 మైనస్ y1 y బై x2 మైనస్ x1 2 మైనస్ 3 ఇస్ ఈక్వల్ టు సిమిలర్ ఇది కూడా సేమ్ ఏనా x1 y1 x2 y2 గా కన్సిడర్ చేశారనుకోండి మళ్ళీ సేమ్ y2 మైనస్ y1 6 మైనస్ 4 బై 0 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 దాని ఇక్కడ ఫార్ములా రాస్తున్నా మీకు ఫార్ములా గుర్తుండదు కదా ఫార్ములే y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఇది స్లోప్ కి ఫార్ములా m యొక్క ఫార్ములా రానా m is equal y2 మైనస్ y1 ఈ ఫార్ములా అప్లై చేసుకుంటూ వెళ్ళాం ఫస్ట్ ఈ పేరుకి ఇప్పుడు సింప్లిఫికేషన్ చేద్దాం 7 మైనస్ y బై 2 మైనస్ 3 అంటే మైనస్ 1 6 మైనస్ 4 అంటే ఎంత 2 బై 1 క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం 7 మైనస్ y ఇంటూ 1 అంటే 7 మైనస్ y ఈ మైనస్ 1 ని 2 తో మల్టిప్లికేషన్ చేస్తే ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మైనస్ 2 రైట్ హ్యాండ్ సైడ్ లో మైనస్ 2 ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తే 7 ప్లస్ 2 ఈక్వల్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మైనస్ 1 ఆ వైపు తీసుకెళ్దాం y 7 ప్లస్ 2 అంటే ఎంత y is equal to 9 సేమ్ అన్న క్వశ్చన్ నెంబర్ 3 క్వశ్చన్ నెంబర్ 4 2 క్వశ్చన్స్ కూడా సేమ్ మోడలే రెండు స్లోప్స్ పైన డిపెండ్ అయి ఉన్నాయి కాబట్టి కాన్సంట్రేట్ చేయండి క్వశ్చన్ నెంబర్ 3 క్వశ్చన్ నెంబర్ 4 కూడా చాలా 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 ఇంపార్టెంట్ నాన్న ఓకేనా రైట్ ఇది క్వశ్చన్ నెంబర్ 1 లో 4th క్వశ్చన్ అన్న ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ which makes an angle 135 degrees with the positive x-axis measured anti-clockwise direction and passing through the point -2, 3 ఒకసారి జాగ్రత్త చూడండి స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు ఈ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి వాడు ఏమి ఇచ్చాడంటే యాంగిల్ ఇచ్చాడు నాన్న 135 డిగ్రీస్ యాంగిల్ ఇచ్చాడు అంటే పాజిటివ్ x యాక్సిస్ చేసే యాంగిల్ ఇచ్చాడు ప్లస్ ఆ లైన్ పాస్ అయ్యేటటువంటి పాయింట్ ఇచ్చాడు -2, 3 సో ఇంక్లినేషన్ ఇస్ నథింగ్ బట్ అన్ యాంగిల్ పాయింట్ ఇచ్చాడంటే యాంగిల్ ఇస్తే ఇండైరెక్ట్ గా ఏమి ఇచ్చినట్టు స్లోప్ ఇచ్చినట్టు స్లోప్ వస్తుంది పాయింట్ స్లోప్ పాయింట్ ఫార్మ్ ఆఫ్ లైన్ ఈక్వేషన్ తెలుసు స్లోప్ పాయింట్ ఫార్మ్ ఆఫ్ లైన్ ఈక్వేషన్ అప్లై చేస్తే మనకు కావాల్సినటువంటి ప్రాబ్లం యొక్క సొల్యూషన్ వస్తుంది అన్న సో ఫస్ట్ గివెన్ ఇంక్లినేషన్ తీసుకుందాం గివెన్ యాంగిల్ is equal to theta is equal to 135 degrees okay slope of a line is equal to m is equal to formula nana tan theta ఇది ఫార్ములా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి that is equal to tan of 135 degrees ట్రిగ్నోమెట్రీ లో జనరల్ గా tan 135 degrees వాల్యూ రాస్తాం ఎలా రాయొచ్చు నాన్న tan of 180 minus 45 degrees అని రాస్తాం 180 minus 45 అంటే 135 180 minus అంటే నాకు సెకండ్ క్వాడ్రంట్ లో ఉంటుంది సెకండ్ క్వాడ్రంట్ లో tan నెగటివ్ tan remains tan that is equal to minus tan of 45 degrees what about tan 45 1 that is equal to minus 1 is the slope వచ్చిందన్న పాయింట్ ఎంత ఇచ్చాడు వాడు -2, 3 పాయింట్ is equal to -2, 3 let it be x1 y1 here m is equal to -1 required line equation or slope point form of a line slope point form of a line equation is formula nana y minus y1 is equal to m into x minus x1 substitute చేద్దాం y minus y1 is 3 here m is -1 x1 -2 minus into minus plus 2 సో ఈ x plus 2 కు మొత్తం ఏ సైన్ అవుతుందన్న మైనస్ ఈ వైపు తీసుకొస్తే పాజిటివ్ సైన్ అవుతుంది y minus 3 plus x plus 2 equal to 0 ఫైనల్ ఆన్సర్ వద్దాం x plus y -3 plus 2 -1 equal to 0 is the required line equation. సో మీరు ఈ క్వశ్చన్ ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ క్వశ్చన్ యాంగిల్ నుంచి ఇంక్లినేషన్ నుంచి స్లోప్ ఫైండ్ అవుట్ చేస్తాను స్లోప్ పాయింట్ ఉంది స్లోప్ పాయింట్ ఫార్మ్ లైన్ ఈక్వేషన్ తీసుకున్నాం ఫార్ములా y - y1 m into x - x1
జస్ట్ సింప్లిఫికేషన్ చేస్తే సరిపోతుంది. నీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ నాన్న. ఇది పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో సెక్షన్ ఏలో క్వశ్చన్ నెంబర్ 1 లో 5th క్వశ్చన్ అన్న. క్వశ్చన్ నెంబర్ 1 లో 6th క్వశ్చన్ అన్న. ఇఫ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద స్ట్రైట్ లైన్స్ x equal to 0, y equal to 0 and 3x plus 4y is equal to a. Here a greater than 0. అంటే స్మాల్ a వాల్యూ డెఫినెట్ గా పాజిటివ్ ఉండాలని చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు. ఈ 6 ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a. ఇదన్నా x equal to 0, y equal to 0 అంటే మీనింగ్ ఏంటంటే కోఆర్డినేట్ యాక్సిస్ అని. x కోఎఫిషియంట్ పాజిటివ్, y కోఎఫిషియంట్ పాజిటివ్, a కూడా పాజిటివ్ ఇచ్చాడు కాబట్టి డయాగ్రామిక్ రిప్రజెంటేషన్ తీసుకుంటే ఇది ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉంటాయి నాన్న. ఇది x యాక్సిస్ y యాక్సిస్ గా కన్సిడర్ చేస్తే ఇప్పుడు ఏరియా ఇది, ఈ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి గివెన్ లైన్ తీసుకున్నాం. ఫస్ట్ గివెన్ లైన్ 3x plus 4y is equal to 8 వస్తే minus a is equal to 0. సో జనరల్ ఫార్మ్ ఆఫ్ an equation ax plus by plus c equal to 0 కాబట్టి here a equal to 3, b is equal to 4, c equal to minus a. ఏరియా ఎన్ని యూనిట్స్ అని ఇచ్చాడు నాన్న? ఇక్కడ 6 యూనిట్స్ అని ఇచ్చాడు వాడు. ఏరియా is equal to 6. ఒక లైన్ కోఆర్డినేట్ యాక్సిస్ తో ఫార్మ్ చేసేటటువంటి ట్రయాంగిల్ యొక్క ఏరియాకి ఫార్ములా చెప్తాను. c² / 2 into modulus of AB. Here c is minus a whole square by 2 into modulus of a is 3, b is 4 is equal to 6. Minus a whole square is a square is equal to 6 into denominator multiplication చేశాను. 3 4s are 12, 12 2s are 24, 6 into 24. Here a square is equal to 144. A is equal to root of 144. Root of 144 అంటే ఎంత ప్లస్ ఆర్ మైనస్ 12. కానీ ప్రాబ్లం ఇక్కడ ఏమిచ్చాడు అన్న? a greater than 0 అన్నాడు కాబట్టి if given a greater than 0 for a greater than 0 a is equal to ఏం తీసుకోవాలన్నా 12. This is the answer. So ఈ క్వశ్చన్ నెంబర్ 6 లో నన్న మొత్తం మనం 6 క్వశ్చన్స్ డిస్కస్ చేసాం. ఈ 6 క్వశ్చన్స్ పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అవ్వండి. ఒక 10 to 15 మినిట్స్ స్పెండ్ చేయండి. డెఫినెట్ గా మీరు పబ్లిక్ ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ నెంబర్ 1 మాక్సిమం రాయడానికి పాసిబిలిటీస్ ఉంటాయి అన్న. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ నోటిఫికేషన్స్ అన్ని మీకు డైరెక్ట్ గా మీకు ముందే వచ్చేస్తానన్న. ఓకే, ఈ వీడియో మీకు నచ్చుదని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.